హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు వ్లాగ్స్ 572. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే నేనైతే మటన్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే మటన్ మష్రూమ్ రెండు తీసుకుందాం ఫ్రెండ్స్. మటన్ ఇంకా కడిగి అయితే ఓ పక్కన పెట్టుకుందాం. మష్రూమ్ అయితే చూడండి అలా ప్యాకెట్స్లో వస్తాయి అనమాట. మాకు 30 రూపీస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ, టమాటో అవైతే కట్ చేసుకొని పెట్టుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం అనమాట. ఇంకా ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా డీప్ ఫ్రై చేసినట్లయితే కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతుందన్నమాట. గ్రేవీకి అయితే చాలా బాగుంటుంది అలా వేయించితే. అలాగే సైడ్కి తీసుకుని అలాగే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుని టమాటోలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రెండే కర్రీకి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రేవీకి మటన్ మష్రూమ్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. అలాగే కడిగి పెట్టుకున్న మటన్ అయితే అలా కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఉడికితే కొంచెం మెత్తగా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే టమాటో ఉడకనించి పెట్టుకున్నవి, మటరు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా వీటిని వచ్చేసి మటర్ అయితే పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని అలాగే ఉల్లిపాయ టమాటో గ్రేవీలాగా మిక్సీ జార్లో వేసుకుని అలా అయితే సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా మష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసుకునే ముందు మాత్రమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, లేదంటే అలా బ్లాకిష్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా కర్రీ వచ్చేసి ప్రిపేర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకుందాం అనమాట. ఇంకా దానిలో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం జీలకర్ర చిటపటలాడించిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంటుంది కదా, పుట్టగొడుగులు, వాటిని అయితే కొంచెం ముందుగానే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికితే కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేయొచ్చు అనమాట. ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ అంతా పోతుంది అనమాట. ఇంకా అలా కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీలో కొంచెం సేపు వేయించితే ఆ ఫ్లేవర్ అనేది దానిలోనే ఉంటుంది. అలాగే ఇంకా రుచికి సరిపోను సాల్ట్ అయితే వేసుకోండి. ఇంకా చిటికెడైతే పసుపు వేసుకుందాం. అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా దానిలో అలాగే రుచికి సరిపోను కారం అయితే వేసుకుందాం. మీకు కావాలంటే గరం మసాలా, ధనియాల పౌడరు కూడా వేసుకోండి. ఎందుకంటే నేను అవాయిడ్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా గ్యాస్ ట్రబుల్ అనమాట. ఇంకా అందుకే నేను వేసుకోను అనమాట. మీరైతే వేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్తో. ఇంకా అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా గ్రేవీ అయితే దానిలో వేసేసుకుందాం. అలాగే ఇంకా అవన్నీ చక్కగా కలుపుకుంటే ఉప్పు, కారం అవన్నీ మసాలాలు అన్నీ ఫ్లేవర్ దానికి పడతాయి అన్నమాట. కొంచెం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఇంకా లాస్ట్లో అయితే ఉడికించి పెట్టుకున్న మటర్ అయితే వేసుకుందాం. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికే ఉంటుంది కదా. లాస్ట్లో అయితే గ్రేవీగా బాగుంటుంది. ఇంకా అలా లాస్ట్ వరకు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అలా కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటే కొత్తిమీర చల్లుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతే, రెసిపీ అయితే తయారైపోయింది. ఇంకా ఇలా చేసినట్లయితే కర్రీ అన్నంలోకి అయితే బాగుంటుంది. ఇంకా చపాతీలోకి అయితే అదిరిపోయిద్ది అనుకోండి. ఇంకా కిచెన్ చూడండి నాది అలా గందరగోళం అయిపోయిందనమాట. మా పాప అయితే నేను కర్రీ చేసేలోపు అలా చక్కగా వాకర్లో ఆడుకుంటూ ఉంటుందన్నమాట. అది చిన్నప్పుడు 9th 10th మంత్ అప్పుడు తీసుకున్నదనమాట. అది ఇరిగిపోయింది, అయినా కూడా దానిలోనే ఆడుకుంటుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై